రైట్ నిలిమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే 12 సంవత్సరాల క్రితం ఏదైతే అక్రమాస్తుల కేసుకు సంబంధించి కొద్ది నెలలు జైల్లో ఉండడం ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కడా కోర్టుకు హాజరు కాకపోవడం ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా కూడా చేయొచ్చా ఈ విధంగా కూడా అవినీతికి పాల్పడొచ్చా అనేది ఒక కేస్ స్టడీగా మారింది చాలా మంది కూడా అంటే ఇప్పటి వరకు కూడా కోర్టులు ఎక్కకపోవడం ఈ విచారణకు రాకపోవడం వ్యవస్థలను మేనేజ్ చేయడం ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది అండ్ అంతేకాకుండా ఈ 5 ఏళ్ల పాలనలో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటాడా ఇలా చేస్తాడా ఈ విధంగా పరిపాలన చేస్తాడా అని ఒక ఎగ్జాంపుల్ గా కూడా మారారని చెప్పొచ్చు సో చూద్దాం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇలా కూడా అవినీతికి పాల్పడవచ్చా చట్టాల్లో లొసుగులను వాడుకొని కేసు విచారణకే రాకుండా ఇన్నేళ్లైనా అడ్డుకోవచ్చా ఈ రెండు అంశాలకు సంబంధించి అటు పోలీస్ వ్యవస్థ ఇటు న్యాయ వ్యవస్థకు కేస్ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర ఆయనది క్విడ్ ప్రోకో అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా ఆయనది అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్ట్ అయ్యారు అంటే ఇప్పటికీ సరిగ్గా 12 ఏళ్లు దాదాపు 10 ఏళ్లుగా ఆయన బెయిల్ పైనే ఉన్నారు ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు ఇకపై జరగబోయేది మరో ఎత్తు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొలగొట్టారు భూములు లైసెన్సులు వివిధ ప్రాజెక్టులు సెజ్లు మైనింగ్ లీజులు రేవులు రియల్ ఎస్టేట్ అనుమతులు ఇష్టారాజ్యంగా కేటాయించి అందుకు బదులుగా ముడుపులు స్వీకరించారు మేళ్లు పొందిన వారంతా జగన్ స్థాపించిన కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి ముడుపులు చెల్లించుకున్నారు నెల రోజుల కిందట సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న విషయం ఇది 13 సంవత్సరాల క్రితం 2011లో జగన్పై సిబిఐ తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 2012 జనవరి 21న తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదీ కొలిక్కి రాలేదు ఛార్జ్షీట్లు అఫిడవిట్లు కౌంటర్ అఫిడవిట్లు డిశ్చార్జ్ పిటిషన్లు వాదనలు ప్రతివాదనలు వాయిదాలు జగన్ అక్రమాస్తుల కేసులో 13 సంవత్సరాలుగా సాగుతున్నది ఇదే తాము సమగ్రంగా దర్యాప్తు జరిపిన తర్వాత 11 ఛార్జ్షీట్లు దాఖలు చేశామని సిబిఐ నెల రోజుల క్రితం సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది ఎన్నికల ప్రక్రియ తర్వాత జగన్ కేసుల్లో కదలిక తథ్యమని న్యాయవర్గాలు భావిస్తున్నాయి జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులోని సిబిఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఇందులో అనేక సంచలన అంశాలను ప్రస్తావించింది దీని ప్రకారం జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటిదాకా 39 క్వాష్ పిటిషన్లు 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై తీర్పులు ఇవ్వకముందే 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారు తాజా న్యాయమూర్తి కూడా కనీసం 2 ఏళ్లు కాకముందే బదిలీ అయ్యారు ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతులే ఏదో ఒక కారణంతో ఒకదాని తర్వాత మరొక పిటిషన్ దాఖలు చేస్తూ దేశంలో ఉన్న అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు ఈ కేసులో దాదాపు 900 మంది సాక్షులు ఉన్నారు వీరంతా 50 ఏళ్లు పైబడిన వారే ప్రధాన నిందితుడు జగన్ సహా ఇతర నిందితులు ఏదో ఒక కారణం చూపుతూ విచారణ ప్రక్రియ సాగకుండా తీర్పులు వెలువరించకుండా అడ్డంకులు సృష్టించినట్లు తెలంగాణ హైకోర్టు 2018 సెప్టెంబర్ 10న జారీ చేసిన ఉత్తర్వులను కూడా సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న రఘురామ పిటిషన్పై వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది అప్పటికీ దేశంలో మరే రాజకీయ వాతావరణం కూడా ఈ కేసుల వేగవంతం అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేయవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు నిందితులు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లపై త్వరితగతిన విచారణ ముగించి తీర్పులు కూడా వెలువరించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ కృష్ణ మురారి గతంలో ఇచ్చిన తీర్పులను కూడా గుర్తు చేస్తున్నారు 2004-2009 మధ్య వైఎస్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ లావాదేవీల ద్వారా 43,000 కోట్ల మేరకు అక్రమ సంపాదన కూడబెట్టారని మాజీ మంత్రి పి శంకర్రావు పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సిబిఐ విచారణ జరపాలని 2011 ఆగస్టు 10న ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2011 ఆగస్టు 17న దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో జగన్ వ్యాపార సామ్రాజ్యంలో పెట్టుబడులు వచ్చాయని, అనేక అక్రమ ఆస్తులు పోగు చేశారని సిబిఐ పేర్కొంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13తో పాటు ఐపీసీలోని సెక్షన్ 120B, 420, 409, 477A కింద జగన్ మరో 74 మందిపై కేసులు నమోదు చేసింది. ఈడీ కూడా కేసులు నమోదు చేసింది. 2012, 2013ల మధ్య సిబిఐ జగన్ పై 11 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈడీ 9 దాఖలు చేసింది. ప్రతి కేసులో A1 గా జగన్, A2 గా విజయసాయి రెడ్డి ఉన్నారు. 2012 మే 12న జగన్ అరెస్ట్ అయ్యారు. 16 నెలలు చెంచల్గూడ జైల్లో గడిపిన అనంతరం 2013 సెప్టెంబర్ 24న బెయిల్పై విడుదలయ్యారు. ఆ క్షణం నుంచే కేసులో విచారణ ఆలస్యమయ్యేలా ఎత్తులు వేస్తూనే ఉన్నారు.